హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, ఈ మధ్యకాలంలో బాగా డబ్బున్న వాళ్ళు ఫ్లాట్లని లేకపోతే సైట్లని ఇలాంటివి కొనుక్కుంటారు. వాళ్ళకి మించి ఇంకా బాగా డబ్బున్న వాళ్ళు దీవులని, కొన్ని మాల్దీవ్స్కి సంబంధించిన అట్లాంటి దీవులు ఉంటాయి కదా సార్, అట్లాంటి దీవుల్లో ఐలాండ్స్ అట్లాంటి ప్లేసెస్లో కూడా స్థలాలు కొంటున్నారని కొన్ని వార్తలు అయితే వెలుగులోకి వచ్చాయి. అలా మన ఇండియన్కి ఒక వ్యక్తి ఉన్నారు, నిత్యానంద స్వామి. అతను ఫస్ట్ టైం కొన్నట్టున్నారు. ఆయన తర్వాత ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొన్నారని చెప్పేసి రీసెంట్గా ఒక వార్త అయితే వెలుగులోకి రావడం జరిగింది. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఈ వచ్చే ఎన్నికల్లో ఆయన ఓడిపోయిన తర్వాత దీవులకు వెళ్ళిపోతున్నారా, ఆల్రెడీ అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారా, ఇలాంటి కామెంట్స్ అన్ని కూడా వస్తున్నాయి. సో వాటన్నిటికీ మీ సమాధానం. నేను కూడా చూశానండి. అది మామూలుగా ట్రోల్స్ లాగా సోషల్ మీడియాలో ట్రోల్స్ అనుకున్నాను, కానీ నిజమో కాదో అనేది తెలియదు. బట్ మీరు అన్నట్టు ఇవాళ రేపు బాగా హైఫై అంటే ఒక అంబానీ లాంటి ఫ్యామిలీసు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఫ్యామిలీసు, లేదంటే రాహుల్ గాంధీ, బాగా రిచ్ ఫ్యామిలీస్ ఇండియాలో టాటా బిర్లా లాంటి ఫ్యామిలీస్ వరకు అయితే బాగా రిచ్గా ఉంటున్నారు వాళ్ళు. మీరు అన్నట్టు ఇప్పుడు మనలో మిడిల్ క్లాస్ కూడా మహా అయితే ఈఎంఐ ద్వారా ఒక ప్లాటో ఫ్లాటో కొనుక్కుంటాడు. ఈ రియల్ ఎస్టేట్ భూము విరివిగా ఉన్న ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు, అవుట్ కట్స్కి వెళ్ళిపోయి ఓపెన్ ప్లాట్స్ ల్యాండ్ లాంటివి కొనుక్కుంటున్నారు. అవి కాస్త ఇప్పుడు మళ్ళీ గుంటలని ఏవో కొనుక్కుంటున్నారు కదా, ఎకరాల కింద. సో ఇప్పుడు బాగా ఉన్న వాళ్ళు ఏం చేస్తే ఐలాండ్స్ కొంటున్నారంట. అంటే ఇప్పుడు లక్షద్వీప్ దగ్గర కొన్ని ఐలాండ్స్ కానీ, లేదా అలాగే మీరు అన్నట్టు నిత్యానంద స్వామి అమెరికన్ కాన్స్టిట్యూషన్, అదే అమెరికా ఖండానికి ఆస్ట్రేలియాకి మధ్యలో ఉంటుందంట ఎక్కడో ఐలాండ్ పొందమే కాదు, దాన్ని ఒక స్వతంత్ర దేశంగా ప్రకటించుకొని దానికి కైలాస ద్వీపము అనేదో పేరు కూడా పెట్టాడు. దానికి ఒక సెపరేట్గా కరెన్సీ కూడా ఆయన క్రియేట్ చేసుకొని అక్కడ కేవలం హిందువులని ప్రోత్సహించేలాగా, హిందువులు ఉండేలాగా సుమారుగా ఒక ప్రస్తుతానికి ఒక 20 లక్షల పాపులేషన్ వరకు దాన్ని 2 మిలియన్, జస్ట్ 20 లక్షల పాపులేషన్ వరకు దాన్ని ఒక కరెన్సీ, దానికి ఒక ఫ్లైట్స్, దానికి ఒక దీవిక, ఒక ప్రధానమంత్రి, గవర్నమెంట్ లాగా అన్నీ ఎస్టాబ్లిష్ చేసే ప్లాన్లో ఉన్నారు. కొన్ని అయ్యాయని కూడా అంటున్నారు. మరి ఎంతవరకు వస్తుందో తెలియదు, న్యూస్లో చూడమే. సో నిత్యానంద ఆయన ప్రతి స్పీచ్లో కూడా అలాగే చెప్తుంటాను, నేను ఖచ్చితంగా 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు బతుకుతాను, లేదంటే 1000 సంవత్సరాలు బతుకుతాను నేను. అంటే ఆయన బతుకుతాడా లేదా విషయం పక్కన పెడితే ఆ కాన్ఫిడెన్స్కి మెచ్చుకోవాలి. అంటే ఏజ్ కూడా ఆయన ఈ మాట అన్నాడు. మీరు కావాలంటే ఆయన ఇంట్రెస్ట్లో కూడా చూడొచ్చు, నేను ఖచ్చితంగా కొన్ని వందల సంవత్సరాలు బతుకుతాను అని. అంటే ఆ ఫేస్ కూడా చూడండి, ఎప్పుడు ఆ ఏజ్ కనబడదు ఆయన. ఇప్పుడు ఆల్రెడీ 40+ వచ్చేసిన వాళ్ళకే మాకే ఫేస్ తెలిసిపోద్ది. అలాంటిది ఆయన 50+ ఎంతో ఉంటాడు, 60+. కానీ ఎప్పటికీ మంచి యంగ్గా ఉంటుంది. అంటే ఆ కాన్ఫిడెన్స్, దానికి తగ్గట్టు కృషి చేయడం, అది కూడా మెచ్చుకోవాలి. సో అట్లా ఆయన ఒక స్వతంత్ర దీవి ప్రకటించుకునే దాన్ని కైలాస ద్వీపం అని ఏదో పెట్టి చాలా చేస్తున్నాడు ఆయన. సో ఇప్పుడు ఆయన్ని ఇమిటేట్ చేస్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి ఫొటోస్తో ట్రోల్స్ రావడం చూశాను. 2024 ఎన్నికల తరువాత ఇట్లా ఆయన కూడా ఒక అది కూడా ఎక్కడ ఈయన కొన్నిది అమెరికాకి ఆస్ట్రేలియాకి మధ్యలో, ఆయన బ్రిటిష్ అదే ఇంగ్లాండ్ సరౌండింగ్స్లో అక్కడ దానికి ఆనుకొని ఉండే దీవుల్లో ఒక దీవి కొనుక్కున్నారు అన్నట్టుగా ఆ ట్రోల్స్లో ఉంది. సో అంటే మేబీ కొనుక్కోవడం కొంతమందికి బాగా రిచ్గా బతకాలి, ఒక హాబీ ఉంటుంది. అన్ని బాధ్యతలు తీరిపోయిన తర్వాత వెళ్ళి అక్కడ ఉండాలనుకోవచ్చు, లేదంటే సరదాగా స్పెండ్ చేయాలనుకోవచ్చు, లేదా ఇవన్నీ విడిచిపెట్టేసి ప్రశాంతంగా ఉండాలని కూడా అనుకోవచ్చు. సో జనరల్గా మ్యాక్సిమం ఇప్పుడు నిత్యానంద స్వామి అక్కడ దీవి కొన్నారు చేశారంటే మ్యాక్సిమం ఆయన దగ్గరికి చేరే వాళ్ళందరూ ఒక ఆధ్యాత్మిక చింతనతో సర్లే ఇక చివరి స్టేజ్లో అక్కడ గడుపుదాం, లేదా ఈ బిజినెస్లు టెన్షన్లు ఇవన్నీ పెట్టుకోకుండా ప్రశాంతంగా గడుపుకుందాం అనుకున్న వాళ్ళు అక్కడికి వెళ్తూ ఉంటారు. ఆల్రెడీ ఆయన నిత్యానంద స్వామి దీవికి ఆస్ట్రేలియా నుంచి స్పెషల్గా ఫ్లైట్స్ కూడా ఉన్నాయంట, మనకు తెలియదు, న్యూస్లో చూడడమే. సో దీనికి కూడా దీవికి ఓన్ చార్టర్డ్ ఫ్లైట్స్ ఉన్న వాళ్ళు రన్వే కట్టుకుని వాళ్ళు చేసుకోవచ్చు కూడా. అంటే ఒక దీవి కొనడం అంటే మాటల కనీసం ఎన్నో చదరపు గజాలు ఉంటుంది ఒక్కొక్క దీవి. అంటే నాకు తెలిసి ఒక దీవి మినిమం హైదరాబాద్ సైజు ఉండే దీవులు ఉన్నాయి, చిన్న చిన్న దీవులు కూడా ఉన్నాయి. అంటే ఒక పర్టికులర్గా ఒక ఏరియా, లేదంటే ఒక పర్టికులర్గా ఒక మున్సిపాలిటీ ఏరియా అంత దీవులు కూడా ఉన్నాయి, చిన్న చిన్న దీవులు. అలా కాకుండా ఇప్పుడు మనకి కృష్ణాలో చూసుకుంటే, విజయవాడలో చూసుకుంటే భవానీ ఐలాండ్ అని కూడా ఉంది. రీసెంట్గా గవర్నమెంట్ తాకట్టు పెట్టిందని కూడా విన్నాం. అది నది మధ్యలో ఉండే చిన్న ఐలాండ్, అది చుట్టూ వాటర్ ఉండి మధ్యలో ఉండేదాన్ని ద్వీపం అంటారు కదా.
ఆ ద్వీపం. అలాంటి ద్వీపం సముద్రంలో మధ్యలో ఉండే ద్వీపాలకు కూడా అంటే అక్కడ వాటర్ సోర్స్ అన్నీ ఉండాలి చూసుకుంటారు. చూసుకున్నాకే కొనుక్కుంటారు. సో అట్లా కూడా కొనుక్కున్నారు అన్నట్టుగా వార్తలు ఉన్నాయి. కాకపోతే మీరు అన్నట్టు ఎలక్షన్స్ అయిన తర్వాత దాన్ని వచ్చే రిజల్ట్స్ బట్టి ఆయన కంటిన్యూ అవుతారా లేదంటే ఇంకా ఏంటా అన్నది మనకు తెలియదు. అది ఆయన వాళ్ళ ఇష్టం. అంటే జనరల్గా ఏముంటుందంటే ఎలక్షన్ స్టంట్లో భాగంగా రకరకాలుగా ట్రోల్స్ అవుతుంటాయి. అందులో వాస్తవాలు ఎంతో తెలియదు. ఇప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కొన్నారా? అది కూడా ఒక ఆరోపణ మాత్రమే. అది తెలియదు. ట్రోల్స్లో చూడటమేనండి. ఒకవేళ కొన్నా ఎందుకు చెప్తారు, ఎందుకు చెప్పాలి? తర్వాత బ్యాడ్గా వస్తుంది అబ్బా ఇక్కడ అంతే దోచుకున్నదంతా అక్కడ పెట్టారా అని రకరకాల మాటలు వస్తాయి కదా. సో అలా కాకుండా కొన్నా కొనుక్కోవచ్చు, తప్పే. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మీరు ఎలా అంటే దాన్ని ఏమంటారు, అంగారగ్రహం మీద కూడా మన వాళ్ళు దాన్ని ఏమంటది చంద్రయాన ఏదో ప్రయోగించారు కదా. ప్రయోగించినప్పుడు కూడా యుఎస్లో కొంతమంది అక్కడ కూడా సైట్లకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని కూడా నేను చూశాను. అది ఎంతవరకు వాస్తవం తెలియదు కానీ, అంటే టు బి మైగ్రేట్ ఫ్రమ్ ఎర్త్ టు దానికి అంగారగ్రహానికి, భూమి నుంచి అక్కడికి వలస వెళ్ళడానికి ఫ్యూచర్లో రాకెట్స్ ద్వారా వెళ్తే అక్కడ నివసించడానికి ఇప్పుడు అన్ని టెస్టులు చేస్తున్నారు కదా. అక్కడ సాయిల్ అక్కడ నివసించడానికి అనుకూలమా కాదా, పంటలు పండడానికి అనుకూలమా కాదా, భూమి పొరల అంతరాల్లో వాటర్ ఏమైనా రిసోర్సెస్ దొరకొచ్చా అనే కదా ఇప్పుడు అంగారగ్రహం మీదకి అన్ని పంపించారు. ఒకవేళ అలాగైతే భూమి మీద భారం ఎక్కువైంది అనుకో, జనాలు పెరిగిపోయి ఇప్పటికే 600 కోట్లు ఎంతమంది ఉన్నారు అంటున్నారు ప్రపంచం మొత్తం మీద. సో ఇంకా పెరిగిపోతే మనిషి ఉండడానికి ప్లేస్ లేనప్పుడు ఏం చేస్తాడు, మరి పక్క గ్రహాలకు ఇంకెక్కడికో వెళ్తాడు. మానవుడు మేధస్సుతో ఏదైనా చేస్తున్నాడు ఇవాళ రేపు. సో అక్కడికి కూడా కొంతమంది ఇప్పుడే ఆ సైట్లకి రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. కొంతమంది చంద్రమండలం వెళ్ళడానికి కూడా ముందుగా రిజిస్టర్ చేయించుకున్నట్టు కూడా విన్నాను. ఎలన్ మస్క్ లాంటి వాళ్ళు చంద్రమండలం వెళ్ళడానికి కూడా ఆయన సొంతంగా శాటిలైట్ పోలార్ లాంచింగ్ శాటిలైట్ స్టేషన్ పెట్టడం చాలా చూస్తున్నాం కదా. మానవుడు మేధస్సుతో ఎక్కడికైనా వెళ్ళిపోతున్నాడు. సో అలా అంగారగ్రహం మీద కూడా సైట్లు కొనుక్కోవడానికి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్న రోజుల్లో ఒక దీవి కొనడం అనేది పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు కొన్నారో లేదా అనే విషయం తెలియదు, జస్ట్ ట్రోల్స్ అవుతున్నాయి. నెక్స్ట్ నిత్యానంద స్వామి లాగా ఈయన కూడా వేరే ద్వీపంకి అక్కడికి వెళ్ళిపోతారా ఏంటా అనేది ఒక రకమైన దాన్ని ఏమంటారు సోషల్ మీడియాలో జరుగుతున్న స్టంట్ అది. ఓకే, అంటే ఒకవేళ కొనొచ్చు, ఆయనకి కెపాసిటీ ఉందని నేను ఫీల్ అవుతున్నాను. జనరల్గా ఆయన ముందు బిజినెస్ మ్యాన్గా ఉండేవారు అండ్ మంచి ఎంటర్ప్రైనర్గా ఉండేవారు. తర్వాత తండ్రి వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఆయన బిజినెస్ మ్యాన్. అవునండి, ముందు బిజినెస్ మ్యాన్. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు అనుకుంటే ఆయన కడపకి ప్రాతినిధ్యంగా లోక్సభకి ఎంపీగా అయ్యారు. ఎప్పుడైతే ఈ ఓదార్పు యాత్రలు ఇవన్నీ కూడా కాంగ్రెస్ అధిష్టానం నో చెప్పిందో అప్పుడు బయటకు వచ్చేసి, అంటే అప్పుడు వచ్చిన మీడియా కథనాల ప్రకారం చెప్తున్నాను, ఆయన ఓదార్పు యాత్ర చేస్తా అన్నా కూడా ఆయనకి ఇమేజ్ పెరిగిపోతుందో లేదా క్రేజ్ వచ్చేస్తుందనో లేదంటే కాంగ్రెస్ పార్టీకి నచ్చకో మొత్తానికి వద్దని చెప్పడం, ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చేసి సొంతంగా పార్టీ పెట్టుకోవడం, బయటకు వచ్చిన మరుక్షణం ఆయన మళ్ళీ బై ఎలక్షన్కి ఎంపీగా పోటీ చేయడం, మళ్ళీ మంచి 5 లక్షల మెజార్టీతో అంతా గెలిచాడు ఆయన లోక్సభ నియోజకవర్గం. ఆ తర్వాత ఈ సొంతంగా పార్టీ పెట్టడం, ఓదార్పు యాత్ర చేయడం ఇవన్నీ జరిగాయి అనుకోండి. సో అంత కెపాసిటీ ఉన్న అతను ఒక ద్వీపం కొనుక్కున్నాడంటే ఆశ్చర్యపోక్కర్లేదు. దట్టు బ్రిటిష్, ఇంగ్లాండ్, స్కాట్లాండ్ ఇంకో మూడు కలిపి గ్రేట్ బ్రిటన్ అంటారు. గ్రేట్ బ్రిటన్ అంటే ఆ 3 దేశాల కలయిక. సో ఆ 3 అక్కడ దానికి ఆనుకున్న ద్వీపములన్నీ కూడా ఆ ప్రభుత్వాల మీద కొంత హక్కు ఉంటుంది కదా. ఇప్పుడు మనకి ఇటువైపు సౌత్ లో లక్షద్వీప్ దాన్ని ఏమంటే కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉన్నాయి, భారత ప్రభుత్వమే ఉంటుంది అక్కడ. సో ఏ దేశానికి దానికి ఆనుకుని ఉన్న కొన్ని ద్వీపాలు, కొన్ని దేశాలు. సో అలా ఉన్నప్పుడు బ్రిటిష్ దీవుల్లో కూడా బ్రిటిష్ ద్వీపాల్లో మేబీ కొనుండొచ్చు. బట్ అది ట్రోల్ అవుతుంది దాని ప్రకారం అయితే అయ్యుండొచ్చు. దట్టు ఎన్నికల ముందు కాబట్టి వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు ఏమాత్రం చిన్న హిండి దొరికినా బురద జల్లుకోవడం సర్వసాధారణం, సహజం కాబట్టి అయినా అయ్యుండొచ్చు తప్పు. ఎందుకంటే దట్టు జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు అక్కడ ఇంగ్లాండ్లోనే లండన్లో ఎక్కడ చదువుకుంటున్నారు అన్నట్టు విన్నాను, 2 ఆడపిల్లలే. కాబట్టి అక్కడికే లైఫ్ బాగుంటుంది, లైఫ్ స్టైల్ బాగుంటుంది, అక్కడే సెటిల్ అవుదాం అనుకుని కూడా చేసి ఉండొచ్చు, తప్పే ఉంది. ఓకే, ఎవరి ఇష్టం వాళ్ళది. రైట్, థ్యాంక్ యూ సో మచ్.